హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్ అయితే దర్శించుకుందాం. ధర్మపూర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం. ఇక్కడ స్వామివారి ఈ ధర్మపూరి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒకటి యమధర్మరాజు ఆలయం, రెండోది సృష్టికర్త అయిన బ్రహ్మ ఆలయం కూడా లోపడే ఉంటుంది. అలాగే బలరాముడు కూడా ఉంటారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ దూరంలో, జగిత్యాలకు 30 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీరాన్ని ఈ క్షేత్ర రాజ్యం ఉంది. మనకు ఆలయం లోపలైతే దర్శనం ఫ్రీ అండి. అలాగే ఇక్కడ మనకు రూమ్స్ అయితే 200-250 రూపీస్ నుంచి మనకు రూమ్ దొరుకుతాయి. దేవాలయం చుట్టుపక్కల కానీ లేకపోతే గోదావరి నది దగ్గర కానీ మనకు రూమ్స్ ఉంటాయి. ధర్మపురి క్షేత్రం సుమారు ఒక 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉన్నది. ఈ క్షేత్రంలో శ్రీ యోగ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఉగ్ర నరసింహ స్వామి ఆలయంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయాలు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ రామాలయం, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ సంతోషిమాత ఆలయం వంటి అనేక దేవాలయం కలిగి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహించుచు తన పవిత్రను చాటుకున్నది. ఎంతో ప్రాచీన సాంప్రదాయాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలం నుంచి వైదిక విద్యలకు, జ్యోతిష్ శాస్త్రానికి ప్రముఖ స్థలంగా పేరుగొంది. నేటికి సాంప్రదాయ వేద విద్యలను వెలిగిచూచున్నది. శాతవాహనులు, బాదామి చోళులు, కళ్యాణి చోళుల కాలంలో ఈ ఆలయం ఉన్నతి స్థితిలో ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. నైజాం కాలంలో కూడా ఈ ఆలయం మంచి అభివృద్ధి పదంలో ఉండేది. క్రీస్తు శకం 1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ ధర్మపూరి ఆలయంపై దాడి చేసి నాశనం చేశాడని చరిత్ర వల్ల తెలుస్తుంది. యోగాసుడైన శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి స్వయంభూ సాలగ్రామం విగ్రహంలో పద్మాసుడై కోర మిసాలతో ప్రసన్న వదనంతో దర్శనమిస్తున్నాడు. ఇక్కడే ఉన్న మరో ఆలయంలో ఉగ్రరూపుడైన మరో నరసింహస్వామి వారి విగ్రహం కొలువై ఉన్నది. ఇక్కడే శ్రీ రామచంద్రుడు స్వయంభూకు ప్రతిష్ఠించినట్లు చెప్పబడే శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ ధర్మపురిలో అనేక ఇతర పురాతన ఆలయాలు, మందిరాలు కూడా ఉన్నాయి. గోదావరి నది తీరంలో ఉన్న అన్ని క్షేత్రాల కంటే ఈ ధర్మపురి అతి పురాతనమైనది. ఆధ్యాత్మిక దేశాల భావన అనేక ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. ధర్మపురి ఆలయం గోదావరి గురించి బయటవారు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఎక్కడ లేని విధంగా ఈ నల్ల ఆంజనేయ స్వామి వీర్యం కూడా ఇక్కడే ఉంటుంది. స్కంద పురాణంలో ధర్మపురి క్షేత్రమహత్యం వర్ణింపజేయుచున్నది. పూర్వం బలివర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి అల్పాయుష్యుడైన కుమారుడు కలగగా ధర్మయోగం జరపనందువలన ఆ కుర్రవాడు చిరంజీవినాడు. అతడే ధర్మవర్మ. ధర్మయాగం జరిపించే గ్రామానికి ధర్మపురి అని పేరు పెట్టి దాన్నే రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పాలించాడు. పూర్వం బ్రహ్మాది దేవతలు ధర్మవర్మ మహారాజును నరసింహుని గురించి తపస్సు చేయవలసిందిగా ప్రేరేపించాడు. అతడు తపస్సు చేయగా స్వామి ఇక్కడ వెలిశాడు. పాల్గొన శుద్ధంలో స్వామి కళ్యాణం జరుగుతుంది. 3 జన్మలను అర్పించిన ధర్మజీవికి ఇది నెలవు. సాధ్వీమనేసి సత్యాదేవి ఇక్కడ గోదావరి తీరంలో స్నానమాడి తన జీవితమాను ధర్మ ప్రభువును సర్పమార్గం నుండి విముక్తి గావించి సుందర మనిషి రూపంలో వచ్చినలో చెప్పబడింది. ఆ ప్రతిభత తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొని ఇసుకతో నిర్మించిన స్తంభం ఇప్పటికీ భక్తులకు నిదర్శనంగా ఉన్నది. బ్రహ్మాది దేవతలు, మహర్షులు, ఋషులు, మునులు, మహాభక్తులు ఇచ్చట స్వామివారిని తరించి. ధర్మపురిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందిన ఒక పుణ్యక్షేత్రం. చరిత్రాత్మకంగా గొప్ప కవులు, తాత్వవేత్తలు, సంగీతం, కళాకారులు, నృత్యం అలంకరించబడిన మహాపుణ్యక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రాజు ధర్మవర్మ ఆది ధర్మరాయ గతంలో ధర్మపురం, ధర్మనాపురం, ధమంపురం, ధర్మపుర మరియు ధర్మపురం అని పిలిచేవారు. తర్వాత ఇప్పుడు ధర్మపురిగా పిలుస్తుంది.